రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులను, కుంటలను, నాలాలను రక్షిస్తుందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ దూరదృష్టితో హైడ్రాను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఇది పనిచేస్తుందన్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ లెగ్స్ కమిటీ కూడా గతంలో వేసిందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర విభజన కాకముందే కాంగ్రెస్ సర్కార్ 2030 వరకు హెచ్ఎండిఏ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించిందన్నారు. త్రాగునీటి అవసరాల కోసం కూడా మాస్టర్ ప్లాన్ లెగ్స్ ప్రొటెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. చెరువులు, కుంటలు, అక్రమ నిర్మాణాలు, ప్రకృతి వైపరీత్యాలకు అడ్డమొచ్చేటివన్నిటిని కూడా భావితరాలకు అవసరం వచ్చే విధంగా చెరువులు కాపాడుకోవడానికి ఒక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో 1కి 10 సార్లు ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది జీవో నెంబర్ 99. దీంట్లో అనేకమైన విషయాలను ఈ జీవోలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఒకటి అసెట్ ప్రాపర్టీ వింగ్, ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్, రెండవది, మూడవది లాజిస్టిక్స్ సపోర్ట్ వింగ్, ఒకటి, నాలుగవది అదర్ ఫంక్షన్స్, ఐదవది ఆర్గనైజింగ్ అండ్ ఫీల్డ్ టీమ్స్, మరొకటి బడ్జెట్ అండ్ అదర్ మోడాలిటీస్. ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోబడ్డది. దానికంటే ముందు కూడా 2010లో జీవో నెంబర్ 157 కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒక ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్, ఈ జీవో ఎప్పుడో తీసుకొని 18 డిపార్ట్మెంట్లను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఈ రెండు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. మొదటిది లేక్స్ ప్రొటెక్షన్ విషయంలో తీసుకున్న జీవో ప్రకారంగా 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కేటీఆర్ గారు బాధ్యతలు తీసుకోవడం, అప్పటికే ఉన్న మాస్టర్ ప్లాన్ 2030 వరకు హైదరాబాద్ నగరానికి అవసరాలేమిటి, తాగునీటి అవసరాలేమిటి, చెరువులు ఏ విధంగా కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ను ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా ట్రాఫిక్ కంజెషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దానికి అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నాయకత్వంలో పార్టీ, ఈ ఇద్దరు కూడా కీలకమైన మంత్రులే. మీకు నిజంగానే ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్న విధంగా నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే ఈ లేక్ ప్రొటెక్షన్ మీరు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అనేది మా ప్రశ్న. ఇకపోతే దీంట్లో నేను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్పోక్స్ పర్సన్స్ కానీ వేదిక పైన ఉన్నవాళ్ళం మేము ఏదో గాలికి మాట్లాడటం లేదు. ఈ హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత నేను మాజీ హుడా చైర్మన్గా నాకుండే అనుభవంతో చాలామంది పర్యావరణవేత్తలతో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది బాగా గట్టి నిర్ణయం తీసుకున్నారు, చాలా మంచిది. నిజాం కాలంలో నిర్మాణం చేసిన జంట చెరువులు, ఇంకా హైదరాబాదు ఇదివరకే కబ్జాలు కాబడ్డ చెరువులు, ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి మీరు తీసుకున్నది నిర్ణయం చాలా గొప్పది. జాతీయ స్థాయిలోనే, ప్రపంచ స్థాయిలోనే అనేకమైన సమావేశాలు జరిగినాయి. భవిష్యత్తు అంధకారం కావద్దు,
ప్రకృతి వికటించొద్దు, దీనికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది ప్రపంచ స్థాయిలోనే అనేక సందర్భాల్లో చర్చలు జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, దీన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ వీళ్ళు మాట్లాడుతున్న విచిత్రమైన మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయి. మీరు మాట్లాడే మాటలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుబట్టి ఆ విధంగా మమ్మల్ని బలహీనం చేయడానికి మాట్లాడుతున్నట్టుగా మేమనుకుంటున్నాం. మీరు అదే కోణంలో మాట్లాడుతున్నారు. కానీ నేను పొద్దున వచ్చేటప్పుడు పత్రికేయులతో నేను మనవి చేస్తున్నా, నేను 2-3 మాట్లాడినప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా స్త్రీలు రేవంత్ రెడ్డి గారు బాగా చేసిండ్రు, మాకు నీళ్లు దొరకక ఎప్పుడు ఎండొస్తుందో ఎప్పుడు వాన వస్తుందో ఏమో తెలియక మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే దాన్ని కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఇదేమి ఈ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నది అనేది సామాన్య ప్రజానీకానికి కూడా ఇది తెలిసిపోయింది.